ఒక కప్ప బావిలో పడుతుంది. ఒక కప్ప బావిలో పడ్డప్పుడు ఆ చుట్టుపక్కల ఆ కప్పలన్నీ వస్తాయి అన్నమాట. కప్పలన్నీ చేయమంటాయనంటే 2 కప్పలు పడతాయి. ఆ పైన బావిలో పడుతుంది కదా, పైన కప్పలన్నీ వచ్చేసి ఒకటికి ఒక కప్పకు చెవులిన పడతాయి, ఇంకో కప్పకి చెవులిన పడాయి. సో చెవులిన పడే కప్పని అవి చెప్తాయి పైన ఏమని చెప్తాయి అని అంటే, ఆల్రెడీ మా యాన్సిస్టర్స్ కూడా ఇదే బావిలో పడ్డారు, వాళ్ళు మళ్ళీ రాలేదు, అందులో పడ్డ వాళ్ళు పైకి రారు, నువ్వు అందులో పడ్డవాడు ఖచ్చితంగా చచ్చిపోవాల్సిందే అని చెప్తారనమాట. సో ఆ చెవులిన పడే కప్ప ట్రై చేయడం కూడా ఆపేస్తుంది, కొంచెం కొంచెమే ట్రై చేస్తుంది, ఎందుకంటే డిమోటివేట్ అయిపోయింది కాబట్టి. పక్కన ఇంకో కప్ప దాని చెవులిన పడడం. ఆ కప్ప ఏం చేస్తుందనంటే వాళ్ళు అంటా ఉంటారు, అయ్యో నువ్వు ఎందుకు పడ్డావు, నేను చెప్పాను అలా పడ్డ వాళ్ళు పైకి రానంటే రండి అని అనుకుంటుంది అనమాట. సో ఆ కప్ప ఏం చేస్తుందనంటే, ఆ కప్ప అరే నన్ను రమ్మంటున్నారు, చెవులిన పడే కదా, నన్ను రమ్మంటున్నారు కాబట్టి గట్టిగా ట్రై చేసి బయటపడుతుంది. అప్పుడు బయటకు వచ్చిన తర్వాత నువ్వెలా బయటకు వచ్చావు, బయటకు రాకూడదు కదా అని అంటే దాన్ని చెవులిన పడ. సో ఎప్పుడైనా కూడా సొసైటీ మనం ఫెయిల్ అయిపోతే, నాకు తెలుసు నువ్వు ఫెయిల్ అవుతావని తెలుసు, అందుకే నేను వద్దన్నాను అంట. మనకెందుకని అన్నాను, వినలేదు కాబట్టి అందులో పడ్డావు నువ్వు అని అన్నాను. సో దిస్ ఇస్ ఏ కామన్ స్టోరీ విత్ రెస్పెక్ట్ టు సొసైటీ. అది ఇంకా ఇండియాలో ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఇండియాలో ఎంతవరకు ఉంటుందనంటే, ఆ 10 కప్పలు పడ్డాయి అనుకోండి, ఒక కప్ప ఎలా అయినా ట్రై చేసి పైకి ఎక్కుదామంటే ఇది లాగుతూ ఉంటుంది అన్నట్టు. నువ్వు వెళ్తే నా పరిస్థితి ఏంటి, ఇద్దరం కలిసి ఉందామన్నాను, ఇద్దరం కలిసి నువ్వు చచ్చిపోతావు నేను చచ్చిపోతా, పర్లేదు అలా అయినా పర్లేదు.